హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుశీలానండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు మా గణేష్ నగర్లో వినాయకుడి భోజనాలు అన్నమాట. మరి అయితే చాలా బాగా, చాలా హ్యాపీగా, చాలా సంతోషంగా చేసుకున్నాం. అలాగే కౌంటర్లు కూడా 2, 3 పెట్టారండి, ఒకటి కాదు. చూస్తున్నారా, వీళ్ళందరూ కూడా మా కాలనీ వాళ్ళు, మా వీధిలో వాళ్ళు. మరి అయితే నేను కూడా ఇగో అరటిపళ్ళు అయితే పెడుతున్నాను. అలాగే పెరుగును. ఇగో వీళ్ళందరూ కూడా మా ఫ్రెండ్స్ అండి. సో వీళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం వడ్డిస్తున్నారు. ఎందుకంటే ఒకరు ఇద్దరు కాదండి, వేల సంఖ్యలో భోజనాలు ఏర్పాటు చేశారన్నమాట. మరి మన ఇంటికి వచ్చిన నలుగురు చుట్టాలకు పెట్టడమే మనకు చాలా కష్టం. అలాంటిది వేల మందికి వడ్డించడం అంటే మాటలా? చూసారా, మా వాళ్ళు ఎంత హుషారుగా, చక్కగా, భలే సంతోషంగా, ఎంత సరదాగా, ఏదో ఇంట్లో ఒక మన ఫంక్షన్ చేసుకుంటే ఎంత హుషారుగా ఉంటారో అంత హుషారుగా వడ్డిస్తున్నారు. చూసారా మా వాళ్ళు చక్కగా కావలసినంత కడుపు నిండా తినడానికి ఆకు నిండిపోతుందండి. అంత చక్కగా పెట్టారు. ఏ ఐటెం కూడా ఏదో చిన్న చితక వేసామంటే వేసామని కాకుండా తినేవాళ్ళు తృప్తిగా తినేలా పెట్టారనమాట. చూస్తున్నారు కదా, ఇంత పెద్ద ప్రాంగణంలో ఎన్ని వేల మంది ఒకేసారి భోజనం చేస్తున్నారు. ఇంత పెద్ద ప్రాంగణం మాకు ఆ సుబ్రహ్మణ్య స్వామి, ఆ వినాయకుడే ఇచ్చాడని చెప్పాలండి. వీళ్ళంతా కూడా మా కమిటీ మెంబర్స్ ఉన్నారు. అలాగే మా గణేష్ నగర్ పెద్ద మనిషి అయిన కళ్యాణ రామచంద్రమూర్తి అని ఈయన ఆధ్వర్యంలోని ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి, ప్రోగ్రామ్స్ అన్నీ. మరి ప్రతి ఒక్కరు కూడా ఆడ మగ చిన్న పెద్ద ముసలా ముతక తేడా లేకుండా ప్రతి ఒక్కరు హుషారుగా పాల్గొని అటు సర్వీస్ చేయడంలోనే కానివ్వండి, ప్రతి విషయంలో కూడా అంతే ఉత్సాహంగా ఉంటారు మా కాలనీ వాళ్ళు కూడా. అలాగే చక్కగా భోజనాలకి ఇంత వర్షం, ఎంత పెద్ద వాన అంటే ఎడతెరిపి లేకుండా కొట్టుకుందని మామూలుగా కాదు, అసలు అలా నించోబెట్టేసింది అనమాట. మోకాళ్ళ లోతు నీళ్ళు వచ్చేసే రోడ్లలో. అయినప్పటికీ కూడా మా వాళ్ళు ఎంతో చక్కగా ఈ యొక్క విందు భోజనాన్ని అందరికీ తయారు చేసి పెట్టారు. అలాగే తిన్న వాళ్ళు కూడా తృప్తిగా తిన్నారండి. మరి ఇంతమంది ఇంత వానలో కూడా వచ్చి భోంచేశారు అంటే నిజంగా భగవంతుడు మహిమ అనుకోవాలి. ఇంత పెద్ద వర్షంలో ఇంతమందికి వంటలు చేయడం అంటే మాటలు కాదండి. నిజంగా చాలా కష్టపడి సర్వీస్ చేశారు వీళ్ళందరూ కూడా. వీళ్ళందరికీ పేరు పేరున మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి. అలాగే మరి కృష్ణుని కరుణా కటాక్షాలు మన అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మరి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.